బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, శ్రీముఖి తదితరుల కేసు నమోదు చేసింది. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ జరపనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లను పీఎంఎల్ఏ కింద విచారించనుంది. ఇక రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మోహన్ ఫోన్ ద్వారా అందిస్తారు. మోహన్, చెప్పండి, ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఈ సెలబ్రిటీలపైన కేసు నమోదవడానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, ఈ బెట్టింగ్ యాప్స్ అనేటివి ఇప్పటి తరం అంటే చాలా మంది ఫ్యామిలీస్ ని నాశనం చేస్తున్నాయి. వాటిని అంటే ప్రలోభాలకు గురి చేసి వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళని పక్కకు పట్టించి వాళ్ళని అప్పులు ఊబిలో కూరుకుపోయేలాగా చేయడం వల్ల వాళ్ళు దాని నుంచి బయటపడలేక దానికి ఒక అడిక్ట్ బానిసలాగా అయిపోయేసి ఏం చేయాలో తెలియకుండా అప్పులు తీయకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది అంటే గత కొంతకాలంగా ఇది కంటిన్యూస్ గా జరుగుతూ రావడంతో ప్రభుత్వం దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని, ముఖ్యంగా హైదరాబాద్ అంటే సైబరాబాద్ పోలీసులు ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి వాళ్ళు ప్రత్యేకమైన దృష్టిని కేటాయించారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో సెలబ్రిటీలు, అంటే వాళ్ళ సినీ సెలబ్రిటీలు అనే కాదు, యూట్యూబర్స్ అయినా కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా కావచ్చు, వాళ్ళందరి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు మన సినిమా సెలబ్రిటీలు తీసుకున్నట్టు విజయ్ దేవరకొండ, రానా, లక్ష్మి, మంచు, ప్రకాష్ రాజ్, అనన్య నాగల్లా, నిధి అగర్వాల్, శ్రీముఖి ఇట్లాంటి వాళ్ళందరూ అంటే ఈ సైబరాబాద్ ఇట్లాంటి వారి అందరిపైన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఏదైతే సైబరాబాద్ పోలీసులు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారో దాన్ని బేస్ చేసుకున్న సిడి అయితే ఫీల్డ్ లోకి దిగింది. ఇప్పుడు దీంతో అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఈడీ విచారణ స్టార్ట్ చేస్తుంది అనమాట. అసలు వీళ్ళు ఎందుకు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అసలు దాని వల్ల జరిగే పరిణామాలు తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు అయితే ఈడీ సైడ్ నుంచి ఖచ్చితంగా వీళ్ళు సినీ సెలబ్రిటీస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. ఇది వరకే అంటే మనం గత కొన్నాళ్ళ ముందు చూసామంటే విజయ్ దేవరకొండ, రానా లాంటి వాళ్ళు కొన్ని అంటే మాకు బెట్టింగ్ యాప్స్ తో అంటే మేము జస్ట్ ప్రమోట్ చేశాం కానీ మేము దాంట్లో అంటే భాగస్వాములు ఏం కాదు, ఇది తెలియక జరిగింది, ఇంకా పని మేము చేయమని చెప్పేసి కూడా కొన్ని వివరణలు అయితే ఇచ్చారు. కానీ ఈడీ అయితే ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద క్రైమ్, అంటే ఇంటర్నల్ గా అంటే తెలియకుండా మన శరీరానికి క్యాన్సర్ ఎలా వచ్చింది. అలాంటి ఒక మహమ్మారి ఇటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ పని ఈడీ అయితే చాలా సీరియస్ గానే ఉంది. మరి నెక్స్ట్ ఏం చేస్తుంది ఈడీ, అంటే ఎవరైనా పిలుస్తుంది, ఎలాంటి వివరణ తీసుకుంటుందని తెలియాల్సింది. లక్ష్మి. రైట్ మోహన్, థ్యాంక్ యూ.